Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is paralyzed mindset. Paralyzed mindset. The text is from the Gospel according to St. John, chapter 5, verse 6. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. paralyzed mindset. పక్షవాతం వచ్చిన మనసు. యేసు వాడు పడినట చూచి వాడప్పటికి ఒక కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు ఎరిగి స్వస్థపడకూర్చున్నావా అని వాడిని అడగగా, an invitation to examine misplaced dependence, confront our comfort zone and embrace the power of divine intervention. మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి దేవుని యొక్క దైవ యొక్క శక్తిని ఆధారపడుట. ఇక్కడ బెతెస్దా కోనేటి దగ్గర ఒక రోగగ్రస్తుడు ఉన్నాడు. బెతెస్దా కోనేటి దగ్గర ఒక రోగగ్రస్తుడు ఉన్నాడు. అప్పటికి 38 ఏళ్ల నుండి ఆ స్థితిలో ఉన్నాడు. ప్రభువును ప్రశ్నించాడు, నువ్వు స్వస్థపడకూర్చున్నావా అని ప్రశ్నించినప్పుడు మనం సమాధానం చూస్తాం. 7వ వచనం, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరం ఇచ్చెను. అనాటమీ ఆఫ్ ఎక్స్క్యూజెస్. అనాటమీ ఆఫ్ ఎక్స్క్యూజెస్. మన జీవితంలో కొన్ని మనం సాకులు చెప్తుంటాం. ప్రభు అడిగిన ప్రశ్న, నీవు స్వస్థపడకూర్చున్నావా? దానికి స్ట్రైట్ ఆన్సర్, ఎస్ లార్డ్, ఐ వాంట్ టు బి వెల్ అగైన్, ఐ వాంట్ టు బి హీల్డ్. అవును, తను స్వస్థపడకూర్చున్నాను అని జవాబు ఇవ్వాలి. కానీ ఆ వ్యాధిగ్రస్తుడు, ఆయన మైండ్ సెట్, పారలైజ్ మైండ్ సెట్ ఏముంటున్నాడుగా, ఇదిగో ప్రభువా, నీళ్లు కదిలింపబడినప్పుడు అవన్నీ చదువుకోవచ్చు. ఆ దేవదూత నీళ్ళు కదిలించడం ముందుగా దిగున వాడు స్వస్థపడునని ఒక ప్రతీది అక్కడ ఉన్నది. ఆ విషయం చెప్తున్నాడు. మరొకడు దిగుతున్నాను, దింపడానికి ఎవరు లేరు. This is anatomy of excuses. Moving from blame to restoration. This man represents excuses. I have none to help me to be healed. నాకు ఎవరు లేరు సహాయపడడానికి, ఎవరు లేరు అంటున్నాడు. ఆయన ప్రభువు నిజముగా ఆయన చూశాడు, కనికరపడ్డాడు. We need to leave behind our spiritual, emotional or related paralysis. మన జీవితం ఎన్నో పక్షవాతంతో కూడా ఎన్నో ఉన్న వాటి మనం వదిలివేయాలి. యేసు మనం స్వస్థపరిచాడు. వాడిని నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడువు. ఫెయిత్ అండ్ కాల్ టు యాక్షన్. Jesus requires to drop our excuses and respond in obedience. Take up the past burden as a testing of His power. పాత వాటన్నీ వదిలే మనం ముందుకు సాగినట్టయితే ఎంతో మనం నెమ్మది, స్వస్థ పొందగలుగుతున్నాం. మరి ఈరోజు ఒక ప్రశ్న మనం గమనించాము. విచ్ ఈస్ ది హోలియెస్ట్ నంబర్ ఇన్ ద బైబిల్? విచ్ ఈస్ ద హోలియెస్ట్ నంబర్ ఇన్ ద బైబిల్? ప్రార్థన చేసుకున్నాను. స్తుతికి పాత్ర, మహోన్నతుడ, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. పారలైజ్ మైండ్ సెట్ మాలో ఉన్నట్టయితే వాటిని తొలగించుకొని సాకులు చెప్పకుండా, ప్రభువా, మీ శక్తి మీద ఆధారపడి తండ్రి నేను స్వస్థపరచబడ్డకు కృప ఇవ్వగలను. స్తోత్రాలు. మా విశ్వాసను క్రియాపూర్వకంగా చూపించే కృప, శక్తిని
మాకు ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.